భారత ఉపరాష్ట్రపతిగా ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ను బరిలో నిలబెట్టబోతోందా ఎన్డీఏ అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు డాక్టర్ కె లక్ష్మణ్. మోదీ అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడిగా లక్ష్మణ్కు పేరుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా అంటే రాజ్యసభ ఎంపీగా అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు డాక్టర్ కె లక్ష్మణ్. ఈసారి సౌత్ ఇండియాకి ఉపరాష్ట్రపతి ఇవ్వాలనే యోచనలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో సౌత్కు ఉపరాష్ట్రపతి, నార్త్కు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల 9న భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ కె లక్ష్మణ్ పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది, చర్చలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనేక అంశాలు దీని చుట్టూతో ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చాలా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేషన్ చేసింది దక్షిణాది మీద ఇటు భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీ వ్యక్తి అయి ఉండాలి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వ్యక్తిగా అంటే భారతీయ జనతా పార్టీలో పుట్టి భారతీయ జనతా పార్టీలో పెరిగి భారతీయ జనతా పార్టీతో ఉన్న వ్యక్తికి సంబంధించి ఆ పదవిని ఇస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది.